హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. ఈరోజు లడ్డు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. అది కూడా చాలా టేస్టీగా చూపిస్తున్నాను. యాక్చువల్గా దీన్ని పేరు ఎలాగో క్లారిటీ లేదు కానండి, బట్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఆ, ఈ లడ్డు రెసిపీని మనం ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు నేను మీకు ఈజీ ప్రాసెస్లో చూపించబోతున్నాను. మనమైతే బయట సరుకులకు వెళ్ళినప్పుడు డీమార్ట్లో కనిపించినాయండి సన్న సగ్గు బియ్యం అండి. చూడటానికి యూరియా లాగే ఉన్నాయి. చెప్పాలంటే మందులు వేస్తారు కదా, పొలాల్లో మందు వేస్తారు కదా, అలా చిన్న చిన్నగా యూరియా మందులాగా ఉన్నాయన్నమాట. చూడటానికి చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చినాయి. వీటితోటి స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి తీసేసుకున్నానండి. హాఫ్ కిలో ప్యాకెట్ నేను తీసుకున్నదైతే దీన్ని ఈ హాఫ్ కిలో ప్యాకెట్లో ఒక హాఫ్ అంటే పావు కేజీ వేసేసి ఒక బౌల్లో తీసుకున్నాను. వీటిని కొన్ని నీళ్లు పోసేసుకొని కడిగానండి. ఎందుకు అంటే ఇది కొంచెం పిండి పిండి లాగా ఉంటుంది కదా సగ్గు బియ్యం. యాక్చువల్గా లావు సగ్గు బియ్యం అయినా ఇలాగే ఉంటాయి, సన్నవైనా ఇలాగే ఉంటాయి. కొంచెం పిండి పిండిగా ఉంటాయి. ఆ పిండి అనేది అంతా పక్కకు వెళ్ళిపోవాలంటే మనం వీటిని నీట్గా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఆ తర్వాత నీళ్ళు వంపేసి ఇలా పొడిగా ఉండేటట్టు పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, చూపిస్తున్నాను కదా, ఇలా పొడి పొడిగా ఉండాలి. ఆ తర్వాత వీటిని ఒక పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకుందామండి. ఇందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసాను. నేను వేసిన నెయ్యి ఆవు నెయ్యి కాదండి, గేదె నెయ్యి. ఓకే, కలర్ కనిపిస్తుంది కదా, బట్ సూపర్ ఫ్లేవర్ ఉంటుందండి. నాకైతే ఆవు నెయ్యి కన్నా గేదె నెయ్యి చాలా టేస్టీగా అనిపిస్తుంది, ఎందుకో తెలీదు. ఇలా నెయ్యి అంతా హీట్ అయిన తర్వాత ఇందులో జీడిపప్పులు వేసుకొని దూరగా వేయించుకోవాలండి. ఇంకా మన ఇష్టం అండి, కిస్మిస్, ఇలాచి, బాదం పప్పు అన్నీ వేసుకోవచ్చు. కానీ నేనున్న ప్లేస్లో చాలా అంటే చాలా పల్లెటూరు, మనకు అవేమీ దొరకలేదు. ఆ దొరికినవి 4 ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఓకే, బట్ మీరైతే మనకి అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవచ్చు. ఓకేనా. ఆ తర్వాత ఇందులో మనం ఇందాక నీళ్ళు వంపేసి పెట్టుకున్న సాబుదానా ఉన్నాయి కదండి, ఇదే నెయ్యిలో వేసుకొని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1 కప్పు షుగర్ని అయితే యాడ్ చేస్తున్నానండి. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి నెయ్యిలో ఈ సాబుదానా మంచిగా ఫ్రై అవుతుంది కదా, చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు ఎవరైనా ఈ స్వీట్ రెడీ చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా మీరు నెయ్యితోటి ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా. చూడండి, ఇక్కడ మనం వేసిన షుగర్ అంతా కరిగి ఇలా లూజ్ అయిపోయింది. మనకి ఇక్కడ కలుపుతూనే ఉండాలి అండి, ఎక్కడ మనకి సాబుదానా ఉండలుగా ఉండకూడదు. సో లూజ్ అయ్యేంత వరకు చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో నేను ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ కూడా ఒకేసారి ఇందులో పౌడర్ అయితే వేయలేదండి. ఒక గ్లాస్లో కొంచెం తీసుకొని వాటిలో నీళ్లు కలిపేసి ఇలా లిక్విడ్లా చేసుకొని వేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఎక్కడ గడ్డలుగా కనిపించకూడదు కదా, అందుకు. ఓకేనా. చూడండి, ఇప్పుడు మన సాబుదానా స్వీట్ రెడీ అయిపోతుంది. త్వరగా మంచి కలర్ అయితే ఫామ్ అయింది కదా, చూడటానికి కళ్ళు జిగిల్ అనిపించేలా ఉందండి. ఇప్పుడు ఈ పంచదార అంతా మనకి కరిగి ఈ సాబుదానా అబ్జర్వ్ చేసుకోవాలండి ఇక్కడ. సో మనకి ఎక్కడ అడుగు అనేది అంటకుండా బాగా కలుపుతూనే ఉండాలి. ఇదంతా గట్టిపడాలండి, బాగా దగ్గరకు వచ్చేయాలి. ఇలా బాగా దగ్గరకు వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. యాక్చువల్గా సాబుదానా స్వీట్ అంటున్నారు కదా, నేను కూడా ట్రై చేద్దామని చేస్తున్నాను. ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా మళ్ళీ నేను ఇంకొక స్పూన్ అయితే నెయ్యిని యాడ్ చేశానండి. ఆహా, ఆ నెయ్యి ఫ్లేవరు అలా సాబుదానా ఫ్రై అవుతుంటే సూపర్ ఫ్లేవర్ అయితే వస్తుందంటే చాలా బాగుంది. చూడటానికి కాదు, అసలు చూడటానికి ఏమో తెలియదు కానండి, నాకు ఆ ఫ్లేవర్ బాగా నచ్చింది. ఇంకా మీరు ఈ లాస్ట్ మినిట్లో మీరు మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవచ్చు. అలాగే వీటితో పాటు ఇలాచీ కూడా వేసుకోవచ్చండి. మనమైతే బయటకు వెళ్ళాము, అక్కడైతే దొరకలేదు. సో మీరైతే పక్కాగా ఉంటాయి కదా, యాడ్ చేసుకోండి. ఓకే,
ఆ తర్వాత లాస్ట్ ఇలా బాగా గట్టిపడిన తర్వాత ఒక ప్లేట్ నిండా నెయ్యి రాసేసుకొని ఇదంతా మనం ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఈ ప్లేట్లో తీసుకున్న మిశ్రమం ఒక హాఫ్ అన్ అవర్ చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఇలా చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మంచిగా లడ్డూలా చుట్టేసుకున్నాము. అంతేనండి, సాబుదానా లడ్డు రెడీ అయిపోతుంది. చూసారా, మనం మోతీచూర్ లడ్డూలాగా ఈ లడ్డు కూడా సేమ్ అలాగే ఉంది. బట్ టేస్ట్ అయితే వేరియేషన్ ఉందండి. దేని టేస్ట్ దానికి సెపరేట్గా ఉన్నట్టుంది. ఈ టేస్ట్ కూడా చాలా బాగుంది. చూడటానికి మోతీచూర్ లడ్డు లాగా ఉంది. టేస్ట్ దీని టేస్ట్ వేరే, దాని టేస్ట్ వేరే, కానీ టేస్ట్ అయితే బాగుంది. ఓకే, మీరు ప్రిపేర్ చేయండి. ఒకసారి నచ్చితే లైక్ చేసి ట్రై చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.